తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లుని నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలను ఇస్తున్నారు కదా। ఈ 5 లక్షల రూపాయలను మొత్తం మనకు ఒకేసారి ఇవ్వరు। ఈ 5 లక్షల రూపాయలను మొత్తం 4 విడతల్లో ఈ 5 లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తారు। ఇక్కడ ఈ 4 విడతల్లో ఎప్పుడు ఎన్ని పైసలు ఇస్తారనేది నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి। మొదటి విడత ఉంటుంది కదా, ఈ మొదటి విడతలో మనకు ఫస్ట్ 1 లక్ష రూపాయలు అయితే ఇస్తారు। ఈ 1 లక్ష రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడైతే మనం ఇల్లును కట్టుకోవడం ప్రారంభించి బేస్మెంట్ వరకు కంప్లీట్ చేస్తామో, అంటే ఎప్పుడైతే మనం పునాదులు తీసి బేస్మెంట్ కంప్లీట్ చేస్తామో, బేస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత గ్రామంలో ఉన్న అధికారులు ఎవరైతే వార్డ్ మెంబర్ కానీ లేకుంటే పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ ఉంటారు కదా, వీళ్ళు వచ్చి మన ఇల్లుని పరిశీలించి దాని ఫోటోలు తీసుకొని వాళ్ళకు స్పెషల్గా ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఈ ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తారు। ఈ అప్లోడ్ చేసిన తర్వాత మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో ఏఈ గారికి పంపిస్తారు। ఏఈ గారు కూడా మండల స్థాయి అధికారులు మొత్తం చెక్ చేసి మొత్తం కరెక్ట్గా ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఏఈ నుంచి డిఈ గారికి పంపిస్తారు, డిఈ లాగిన్కి పంపిస్తారు। డిఈ లాగిన్కి అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కంప్లీట్గా చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత వీళ్ళు మళ్ళీ గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు పంపిస్తారు। గృహ నిర్మాణ శాఖ అధికారులు కూడా మొత్తం చెక్ చేసుకొని అన్నీ క్లియర్గా ఉంటేనే లాస్ట్కి వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉంటారో జిల్లా కలెక్టర్ గారికి వీటిని పంపిస్తారు। జిల్లా కలెక్టరేట్లో మొత్తం దీన్ని చెక్ చేసి ఇదంతా కరెక్ట్గా ఉంటేనే నిజంగా ఇల్లు కట్టుకురా బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసిరా అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఫస్ట్ విడతలో మీకు 1 లక్ష రూపాయలు అనేది మీ అకౌంట్కి అనేది పంపిస్తారు। ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనే ఫస్ట్ విడతలో 1 లక్ష రూపాయలు అయితే పంపిస్తారు। సెకండ్ విడతలో కూడా రెండో విడత ఏదైతే ఉందో ఈ సెకండ్ విడతలో కూడా మీకు 1 లక్ష రూపాయలు అనేది మీ అకౌంట్లో వేస్తారు। ఇవి ఎప్పుడు వేస్తారంటే ఎప్పుడైతే మనం బేస్మెంట్ వరకు కంప్లీట్ చేస్తాం కదా, కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఇంటి పైన స్లాబ్ వేసుకోవడానికి ఎంత ఎవరికైతే గోడలు ఉంటాయో అంత ఎత్తు వరకు మనం గోడలు కడితే, అంటే పైన చెత్త పోసుకోవడానికి అంత ఎత్తు వరకు గోడలు కడితే ఆ గోడలు కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది। ఎవరైతే గ్రామాధికారులు ఉంటారో వీళ్ళందరూ చెక్ చేస్తారు, మళ్ళీ ఇదంతా సేమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్కి జిల్లా కలెక్టర్కి వస్తుంది। జిల్లా కలెక్టర్కి పోయినాక చెక్ చేసినాక మళ్ళీ మీకు 1 లక్ష రూపాయలు అయితే సెకండ్ విడతలు వేస్తారు। మూడో విడత ఉన్నది కదా, ఈ మూడో విడతలో మనం ఇంటి పైన చెత్త పోస్తాం కదా, అంటే స్లాబ్ వేస్తాం కదా, ఈ స్లాబ్ వేసినప్పుడు మాత్రం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది। ఈ గ్రామాధికారులు వస్తారు, చెక్ చేస్తారు। ఈ మూడో విడతలో మాత్రం మీకు 2 లక్షల రూపాయలు మీ అకౌంట్కి అయితే పంపిస్తారు। లాస్ట్కి వచ్చేసి ఫోర్త్ విడత ఏదైతే ఉంటే అంటే 4వ విడత ఏదైతే ఉందో ఈ 4వ విడతలో ఇంకో 1 లక్ష రూపాయలు మిగిలిపోయినాయి కదా, ఈ 1 లక్ష రూపాయలని ఈ 4వ విడతలు వేసేస్తారు। ఇక్కడ ఈ 1 లక్ష రూపాయలు 4వ విడతలు ఎప్పుడు వేస్తారంటే మన ఇంట్లో బాత్రూమ్ కానీ లేకుంటే మొత్తం ఏదైతే ఇంకా పెయింటింగ్స్ వర్క్ కానీ చిన్న వర్క్లు ఏమైతే ఉంటాయో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఈ 1 లక్ష రూపాయలు అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి సేమ్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని లాస్ట్ జిల్లా కలెక్టర్కి పోయిన తర్వాత ఈ 1 లక్ష రూపాయలు అనేది మన అకౌంట్లోకి అయితే వేస్తారు। ఇక్కడ ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారో మీ అందరూ కూడా ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా తెలుసుకోండి। ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే కూడా మీరు మీ పంచాయతీ కార్యదర్శిని అడగండి, లేకుంటే మీరు మండల స్థాయి అధికారికి ఏఈ గారు ఉంటారు అక్కడికి వెళ్ళి అడగండి, మండల్లో అడగండి। ఒకవేళ మీకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించినా, ఒకవేళ మధ్యలో ఆగిపోయినా, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిరు కానీ మీకు డబ్బులు పడతలేవు అనుకో, ఈ మండల స్థాయి అధికారులు కానీ లేకుంటే గ్రామంలో ఉన్న సెక్రటరీ వీళ్ళందరూ ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయకుండా ఏం జరుగుతుందో చెప్పలేరు అనుకో, డైరెక్ట్గా మీరు జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉంటారో జిల్లా కలెక్టర్ గారికి మీరు కంప్లైంట్ చేయండి, ఫిర్యాదు చేయండి। మా ప్రాసెస్ అంతా ఇట్లుంది సార్, ఇంకా మాకు డబ్బులు పడట్లేదు, వీళ్ళెవరు స్పందించట్లేదు అని చెప్పి మీరు జిల్లా కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేస్తే మీకు 100% సొల్యూషన్ అనేది దొరుకుతుంది। ఇక్కడ మన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి మొత్తంగా అయితే 5 లక్షల రూపాయలు ఇస్తారు। ఈ 5 లక్షల రూపాయలను మొత్తం 4 విడతల్లో మాత్రమే ఇస్తారు। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।